గారు కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ప్రిన్సిపల్‌తో ఒక వివాదం వచ్చింది. దానిపైన ఆ జిల్లాకి చెందిన కూటమి నేతలు ఎవరు మాట్లాడలేదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు కోన రవికుమార్‌కి? కోన రవికుమార్ తరపున మీరెందుకు వత్తాసు తీసుకుంటున్నారు? కోన రవికుమార్ మీద సౌమ్య అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ అలిగేషన్ చేశారు. అవును. నేనేమన్నానంటే, అమ్మా నీకేమైతే ఆయన శారీరకంగా హ్మ్. మానసికంగా ఇబ్బంది పెట్టారన్నారో ఎవిడెన్స్ ఇవ్వు. హ్మ్. కోన రవికుమార్ని టార్గెట్ చేస్తాను హ్మ్. అని నేను చెప్పాను. కానీ అక్కడ జరిగిందేమీ లేదు. ఓకే. అచ్చెన్నాయుడు దగ్గరికి ఆమె వెళ్తే హ్మ్. నువ్వు ఇష్యూ చేసేయి, హ్మ్. వాడు మంత్రి రేసులో ఉన్నాడు, హ్మ్. వాడి మంత్రి రేసు నుంచి తప్పించాలంటే నువ్వు ఇష్యూ చేసేయని పంపించాడు. హ్మ్. ఈమె తెలియక, మరి దీనికి ఆధారం ఉందా? ఈమెకి తెలియక అమాయకులు కదా. మీరు మరి మీరు ముందేమన్నారు? ఆ, లైంగికంగా వేధించారో లేదో ఆ, మీ దగ్గర ఆధారం ఉందా అని ఆమెను అన్నాను అడిగానని మీరు అన్నారు. అన్నాను. అచ్చెన్నాయుడు ఆ సౌమ్య అనే ప్రిన్సిపల్కి ఈ విధంగా చెప్పారు. అంటే కోన రవికుమార్ మంత్రి రేసులో ఉన్నాడు, అందుకు నువ్వు ఇట్లాగా ఇష్యూ చేసేయమ్మా నేను చూసుకుంటానని చెప్పాను అంటానికి మీ దగ్గర ఆధారం ఉందా? ఆధారం ఉమ్, చాలా బాగా ఆలోచిస్తే ఆధారం దొరికిపోద్ది. ఓకే. ఇప్పుడు అచ్చెన్నాయుడు మంత్రి కదా సార్. అవును. ఒక ఎమ్మెల్యే ఏం చెప్తాడు సార్? ట్రాన్స్ఫర్ చేయగలరా ఎమ్మెల్యే? ఉమ్, ఎమ్మెల్యేకు ఉన్న ప్రివిలేజెస్లు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఆ విషయాన్ని కలెక్టర్కి చెప్తారు. ఓకే. కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశాడండి, ముగ్గురుని చేశాడు, ఉమ్, ఒక్క సౌమ్యనే కాదు. ఓకే. ముగ్గురిని ఎందుకు కలెక్టర్ చేశారు? ఉమ్, ఓకే, ఓకే. కలెక్టర్ ఒకవేళ చేస్తే ఉమ్, పెద్దన్న బాధ్యత వహిస్తున్నావు కదా అచ్చెన్నాయుడు, ఉమ్, నువ్వు మంత్రివి కదా, మీరన్నమాటే నిజమైతే ఓకే. ఇది అచ్చెన్నాయుడు పంపలేదు, దీనికి ఆధారం ఉందంటే మరి ఎందుకు అచ్చెన్నాయుడు యాక్షన్ తీసుకోలేదు? ఉమ్, ఆమెను అదే యథాస్థితిలో ఎందుకు కూర్చోబెట్టలేదు? ఉమ్, ఎందుకు డ్రామా చూస్తున్నాడు? ఓకే. ఎందుకు నాటకం చూస్తున్నాడు? ఉమ్, అతను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు కదా, ఉమ్. జిల్లాకి ఇప్పుడు ఒక అంటే పెద్దగా కోన ఉన్నాడు కదా. రవికుమార్ తీరు మరి పట్ల రామ్మోహన్ నాయుడు ఎక్కడున్నాడు? అది- కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా. ఉమ్, రామ్మోహన్ నాయుడు జిల్లాలో జరిగినటువంటి ఈ పరిస్థితి పైన ఓకే. అట్లీస్ట్ రవికి స్పందించొద్దండి. ఉమ్, మీరెవరు రవిని గురించి మాట్లాడమంటలా, ఓకే. సౌమ్య గురించి మాట్లాడండి. ఉమ్, ఏం మిస్టర్ రామ్మోహన్ నాయుడు, వేర్ ఆర్ ఓకే. యూ? ఉమ్, నువ్వెందుకు జిల్లాకు వచ్చి సౌమ్యకు జరిగిన అన్యాయం మీద కలెక్టర్కి నీకు విశిష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయి కదా, కేంద్ర మంత్రివి, ఓకే. నువ్వు చెప్తే కలెక్టర్ చేయాలి, ఉమ్, మళ్ళీ తెచ్చి సౌమ్యాన్ని అదే ప్లేస్ లో పెట్టాలి. లేదు అచ్చెన్నాయుడైనా చేయొచ్చు, ఓకే. మరి మీరు చేయకుండా చోద్యం చూడటానికి రీజన్స్ ఏంటి? ఇది చాలదా సాక్ష్యం? అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోన వినాలి. రవికుమార్ తీరు పట్ల అసహనం వ్యక్తం చంద్రబాబు చేసినప్పుడు నాయుడు గారు వినాలి, ఉమ్, రవి మీద మచ్చ రావాలి, నేను అదే- రవి క్యాబినెట్ లిస్ట్ లోను నుంచి పక్కకు పోవాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసహనం ఇది వ్యక్తం కులం మీద చేసినప్పుడు దాడి. ఆ, చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినప్పుడు కోన రవికుమార్ పట్ల ఇక మిగతా నేతలు మాట్లాడడానికి ఎలా ధైర్యం చేస్తారు? అంటే ఏ పక్షం కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత వివాదంలో మనం ఎందుకు అని ఏ రాజకీయ నాయకుడు అని అనుకుంటారు కదా. అవునండి, అగ్గి పుల్లేసి రాజేసి చంద్రబాబు నాయుడు గారు వరకు అది వెళ్ళేటట్లు చేసింది అచ్చెన్నాయుడు. ఉమ్. ఇప్పుడు వీళ్ళదే నడుస్తుందండి, అదే నేను చెప్తున్నాను నేను అదే అంటున్నా. కేడీ ఇప్పుడు బ్రదర్స్ ది. మీకు సార్, అచ్చెన్నాయుడు మీద ఇప్పుడు వ్యతిరేకత కాబట్టి ఆయన చేసేసాడని మీరు ఎట్లా అనేస్తారు? ఇప్పుడు కేడీ బ్రదర్స్ ఇది నడుస్తుంది సార్. వాళ్ళకున్న అదృష్టం, వాళ్ళకున్న అడ్వాంటేజెస్, మాకున్న డిసడ్వాంటేజెస్ అవే. ఆ, చంద్రబాబు మాట్లాడండి. నాయుడిని మోటివేట్ చేయగలిగే శక్తి ఈ రోజు అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడుకి ఉంది, వాళ్ళ ఉమ్. వెలంకొలం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చే అవసరమైతే ఉమ్, వాళ్ళు రిజల్ట్స్ సాధించగలిగే శక్తి ధర్మాన ప్రసాద్కి ఉంది, కృష్ణదాస్కి, ఓకే. వాళ్ళ వెలంకొలం. ఓకే. కానీ అక్కడ ఎక్కువ శాతం ఉన్నటువంటి మాకు లేదు అవకాశం. ఉమ్, చూడండి, తమ్మినేని సీతారాంకి మీకు కోనరవిని ఎలాగైతే కార్నర్ చేశారో టీడీపీలో, ఉమ్, సేమ్ తమ్మినేని సీతారాం చేశారు. ఉమ్, తమ్మినేని సీతారాంకి ఇన్ఛార్జ్ తీశారు. అవును. ఇన్ఛార్జ్ తీసినప్పుడు ఇంకో వ్యక్తికి వేశారు. ఉమ్, చింతాడు సీతారాం రవి. గారు ఏమన్నారు? చింతాడు రవి. ఏమన్నారు? నా ఉమ్, కొడుకుని వేయండి అని అన్నారు. ఉమ్, కొడుక్కి ఇవ్వడానికి వద్దు అంటారు, ఉమ్, అర్హత లేదు. ఉమ్, సీతారాంకి ఏజ్ అయిపోయింది. ఉమ్, మరి ధర్మాన ప్రసాద్కి ఏమైనా 50 సంవత్సరాల 40 సంవత్సరాల? ఉమ్, ఈయనకి 70 సంవత్సరాలే కదా. ఉమ్. మరి ఆయనకి ఎందుకు మరి తీయకూడదు? హైకమాండ్ ఆయన మరి పట్ల నమ్మకం ఉంచింది, ఈయన పట్ల లేదు. ఒకవేళ సీతారాం కొడుకు అనర్హుడైతే ధర్మాన ప్రసాద్ కొడుకు అర్హుడా? ఉమ్, కృష్ణదాస్ కొడుకు అర్హుడా? ఉమ్, వీళ్ళు అర్హులైతే సీతారాం కొడుకు ఎందుకు అర్హుడు కాడు? ఓకే. అంటే వైసీపీలో కూడా అదే అన్యాయం ధర్మాన బ్రదర్స్ ద్వారా జరుగుతుంది. ఉమ్, అదే అన్యాయం టీడీపీలో కూడా కింజరాపు అదే తండ్రి కొడుకుల ద్వారా ఉమ్, రవికి జరుగుతుంది. ఇది నా ఘోష. ఓకే. ఇది 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 మారాలి. అంటే నేను అదే అంటున్నా, ఈ ఘోష ద్వారా దువ్వాడ శ్రీనివాస్ ఏం సాధించారు ఓడిపోవడం తప్పించి అని. పోతే పోనీ సార్, ఉమ్, ఓడిపోయామో గెలిచామా కాదు, లీడర్గా ఉన్నామా అన్నది లేదా అన్నది ముఖ్యం సార్. ఐ వాంట్ టు బి ద లీడర్. ఓకే. ఏదో గెలిచేసి ఎమ్మెల్యే అయిపోయి ఉమ్, సాధించగలిగింది ఏం లేదు. లీడర్ అంటే ఎవరు? వన్ హూ లీడ్స్ ద ఇష్యూస్, ఉమ్, వన్ హూ వర్క్స్ ఫర్ ద పీపుల్, వన్ హూ వర్క్స్ ఫర్ ద పీపుల్స్ ద ట్రబుల్స్ ఓకే. ఫ్రమ్ ద పీపుల్. ప్రజల యొక్క సమస్యలని
ఎవరైతే స్పందిస్తాడో వాడి లీడర్. ఉమ్, ప్రజల యొక్క మనోగతానికి అనుగుణంగా ఎవడు పనిచేస్తాడో వాడు లీడర్. ఉమ్, నాకు లీడర్గా ఉండాలనుంది. అయిపోయిందండి, ఇన్నిసార్లు పోటీ చేశాను, అయిపోయింది. ప్రధాన పార్టీల నుంచి నేను కాంగ్రెస్ నుంచి చేశాను, వైసీపీ నుంచి పోటీ చేశాను, ఓకే, ఉమ్, 3-4 వేలతో పోయాను. ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తాను, ఓకే. ఇప్పుడు నా సత్తా ఏంటో చూపిస్తాను, ఉమ్, ఎస్ గొంతై మాట్లాడతాను. ఇది నేను మాట్లాడిన మాట మా శ్రీకాకుళం జిల్లాలో ఉండే ప్రతి ఒక్కడి గుండెను కూడా తడుతుంది. ఓకే. ప్రతి ఒక్కడికి ఇష్టం ఈ మాట. ఉమ్.